బగారా ఎలా వండుకోవాలో చూసేద్దాం. ఓకేనా? ఇవన్నీ కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ లేకపోయినా ఓకే. ఈ బఠానీ క్యారెట్ లేకపోయినా పర్లేదు. ఇవి మిగతా అయితే మ్యాండేటరీ. మిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్ ఒకటి చిన్నది. నెక్స్ట్ దీన్ని ఏమంటారు మమ్మీ? సాజీరానా? సాజీరా ఆకు. ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా? బగాన్లో మనకు కావాల్సిన బియ్యం, మనం ఎంతైతే రైస్ వండుకుందాం అనుకుంటున్నామో బగారా, అందులో కొన్ని బియ్యం తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అయితే మనం వండాలనుకుంటున్నామో అది ఒక బగాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ వేడేంత వరకు ఉండాలి. టేస్ట్ రావాలంటే మనం నెయ్యి కూడా వేసుకోవాలి. ఇదైతే మాది ప్యూర్ నెయ్యి, మేము బర్రెపాలు పోసుకుంటాం, దాని నుంచి రెడీ చేసినాం. చూడండి మంచి స్మెల్ వస్తుంది, మనకు మంచిగా ఉంటుంది అనమాట. మనం మిర్చి వేసుకోవాలి, దాని తర్వాత ఆనియన్ వేసుకోవాలి, నెక్స్ట్ క్యారెట్ వేసుకోవాలి, కలపాలి. దాని తర్వాత దాన్ని వేసుకోవాలి. అవి కొంచెం మగ్గే వరకే మనము మూత పెట్టుకొని ఉండాలి. మనము కలుపుకోవాలి, ఎందుకంటే అవి మాడకుండా వేయాలి. కొంచెం అవి మనకు కొంచెం లైట్ కలర్ వచ్చే వరకు సాజీరా ఆకు వేసేసి మనం కలుపుకోవాలి. అల్లిమిల్లిగడ్డ వేసుకోవాలి. మేమైతే న్యాచురల్దే వాడతాం. మేమే అల్లిమిల్లిగడ్డ కొనుక్కొని తీసుకొని వలిసి నూరుకుంటాం రోట్లా. చూడండి అల్లిమిల్లిగడ్డ వేసుకున్నాం మేము. అయితే కలుపుకోవాలి మంచిగా. సాల్ట్ వేసుకోవాలి. కొంచెం వేడైన తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని మనము దాన్ని మంచిగా కలుపుకోవాలి, సాల్ట్ కరిగే వరకు. అట్లనే మనం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడే మంచిగా కలుపుకోవాలి. మంచిగా సాల్ట్ మొత్తం వాటన్నిటికీ పట్టేలాగా కలిసేలాగా మంచిగా కలుపుకొని మనం పెట్టాలి. మనం వాటర్ పోయాలి. వాటర్ ఎట్లా పోయాలంటే, ఇప్పుడు మేము ఒక దాంతో పోసినాం కదా, దాన్ని మా దగ్గర సోలా అంటాము. ఆ సోలేడు బియ్యం తీసుకున్నాం అనుకో, సోలేడు పోసి ఇంకా సగం ఎక్స్ట్రా వేయాలన్నమాట. రైస్ని బట్టి కూడా ఉంటుంది. ఒకవేళ బియ్యం కొనుక్కొచ్చిన బియ్యం అనుకో, కొంచెం ఎక్కువ పోసుకోవాలి, ఎందుకంటే వాటికి వాటర్ ఎక్కువ పడతాయి. మరి చేను బియ్యం కాబట్టి దానికి హాఫ్ అయితే సరిపోతుంది. మేము మా మమ్మీ బియ్యం ఎన్ని పెట్టిందో దాన్ని బట్టి వాటర్ అయితే పోస్తుంది మనకి. ఇప్పుడు చూడండి మంచిగా కలుపుకొని మనమైతే క్యాప్ పెట్టుకోవాలి. క్యాప్ పెట్టుకున్న తర్వాత ఆ వాటర్ మంచిగా బాయిల్ అవ్వాలి, మసలాలి. మంచిగా మసిలితే అప్పుడు మనం నెక్స్ట్ రైస్ వేసుకోవడానికి ఉంటుంది అనమాట. మనకు ఎసరు వచ్చేసింది, మసులుతుంది. చూడండి గైస్, మసులుతుంది. ఇప్పుడు మనము ఎంతైతే రైస్ పెట్టాలనుకుంటామో ఆ రైస్ని మనం కడిగి పెట్టుకోవాలి. మనం బియ్యం అయితే కడుగుతున్నాం. చూడండి కడుక్కొని వేసుకుంటున్నాము. బియ్యము ఒక 5 minutes ముందు కడుక్కొని పెట్టుకోవాలి, లేదంటే అప్పుడు కడుక్కొని వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. ముందు కడుక్కుంటే ఏమవుతుందంటే బియ్యము ఇరిగిపోతాయి అంటే ఇక లైక్ అది రేషన్ బియ్యం లెక్క అవుతుంది అన్నట్టు, కోపిన బియ్యం లెక్క అవుతుంది. అందుకని మనం ఒక 5 minutes ముందు కడుక్కొని ఎసరు వచ్చినప్పుడు వేసి కలుపుకొని మనం పెట్టేసుకోవాలి. తర్వాత మనం నార్మల్గా రైస్ వండినప్పుడు ఎట్లయితే ఉడుకుతుందో అట్లనే ఉడికి మనకి బగారా అయితే రెడీ అయిపోతుంది. మనం బియ్యం వేసుకున్నాము, వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. మా మమ్మీ చంపుతుంది గైస్. కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి అనమాట. మొత్తం లైక్ ఇందులో మనం ఆయిల్, నెయ్యి, ఏమంటారు సాజీరా అవన్నీ వేసినాం కదా, అవన్నీ మొత్తం కలిసేటట్టు మనం మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఉడికాక అన్నం అవుతుంది. మీకు చూపిస్తాను. ఎవరైతే తినాలనుకుంటారో మా ఇంటికి వచ్చేసేయండి. చూడండి మనకైతే ఇప్పుడు రైస్ ఉడుకుతుంది. ఇట్లా ఉడికినప్పుడు మంచిగా కలుపుకోవాలి, ఎందుకంటే అన్నము ఇట్లా ఒక సైడ్ ఉడికి ఒక సైడ్ ఉడకకుండా అట్లా ఉంటుంది. మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకుంటే మంచిగా అవుతుంది అన్నమాట. మనకి తర్వాత ఎట్లయితుందో వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోతాయి, నీళ్ళన్నీ ఆవిరైపోతాయి. ఆవిరైపోయి రైస్ ఇట్లా అవుతుంది. ఈ రైస్ ఇట్లా అయిన తర్వాత దమ్ము తినాలి, కలుపుకోవాలన్నమాట. మొత్తం కింది నుంచి మొత్తం ఇట్లా కలుపుకుంటే మనకు రైస్ ఇంకా టేస్ట్ అవుతుంది అనమాట. సూపర్ అవుతుంది. ఫైనల్ లుక్ చూసుకోండి ఫ్రెండ్స్. మనం ఇట్లా తయారు చేసుకోవాలన్నట్టు స్టైల్గా. గైస్ ఫైనల్ అవుట్పుట్. ఎస్ బగారా రెడీ అయిపోయింది. వచ్చేసేయండి మా ఇంటికి తినడానికి. కామెంట్ చేయండి, నేను లొకేషన్ చెప్తా.